హాఫ్ స్పూన్ నూనె వేసి 10 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకుందామండి. ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుందామండి. దానిలోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసి వేయించుకుందామండి. వేయించిన పచ్చిమిరపకాయలు రోట్లో వేసి నూరుకుందామండి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి కచ్చపిచ్చిగా నూరుకుందామండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసి కచ్చపిచ్చిగా నూరుకుందామండి. చింతపండు కూడా వేసి నూరుకుందామండి. ఇప్పుడు వేయించిన టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా నూరుకుందామండి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసి నూరదామండి. దోసకాయ ముక్కలను కూడా వేసి కచ్చపిచ్చిగా నూరుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకుని కచ్చపిచ్చిగా నూరుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పచ్చడిలో. దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. మా చిన్నప్పుడు మేము ఎక్కడికైనా భోజనాలకు వెళ్ళినప్పుడు దోసకాయ పచ్చడి లేకుండా భోజనాలు పెట్టేవాళ్ళు కాదండి.